రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఇలాఖాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందని మరోసారి రుజువైందని అందుకు సాక్షిగా శుక్రవారం పిఠాపురం వరద బాధితులను సందర్శించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ అభిమానం కట్టలు తెంచుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి తెలిపారు. ఆమె నివాసంలో మాట్లాడుతూ రైతులకు కనీసం గ్రాఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యం వ్యవహరించిందని కూటమి ప్రభుత్వంపై ఆమె ఆరోపించారు. దీనిని స్వయంగా అధికారులే అంగీకరించారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఈ రోజు వరకు జరిగిన నష్టాన్ని రైతులకు పంట బీమా పథకం రాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతు ఎంతైతే నష్టపోయాడో ఆ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నిన్న పిఠాపురంలో వరద ప్రాంతాల సందర్శనకై వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న వరదల ప్రాంతాలకి సందర్శనగా వచ్చినప్పుడు ప్రజలు ఎంతమంది స్వచ్ఛందంగా ఆయన కోసం వచ్చారు. స్వచ్ఛందంగా అందులో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గారు. అక్కడ ఎవరిని రానివ్వరు, ఇంకెవరిని చూడరు అన్నట్టు మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకోవడానికి ప్రజలు ఎంత ఎత్తున వచ్చారంటే హెలికాప్టర్ దగ్గరికి వచ్చి జగన్ గారిని కలవాలని మా నాయకులు అందరూ ప్రయత్నిస్తే కనీసం ఆ ప్రజలను దాటుకుని మేము వెళ్ళే పరిస్థితి లేకపోయింది. అంటే ఎంత మంది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారన్నది నిన్న చూస్తే తెలిసింది. హెలికాప్టర్ దగ్గర నుంచి బయలుదేరి ఆయన ప్రజలు వరద ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రజలందరినీ మాట్లాడుతుంటే వాళ్ళు 2-3 గంటలుగా వెయిట్ చేసి అక్కడ ఉండి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పే మాటలు, మేము జగన్ గారి కోసం మా దేవుడు వస్తున్నాడు, ఆయన చూడడానికే మేము ఉన్నామని 70-80 ఏళ్ళ ముసలాళ్ళు కూడా ఆయన కోసం ఎదురు చూశారంటే జగన్ గారిని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారు. జగన్ గారు ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పుడు స్థిరస్థాయిగా ఉన్నారు. ప్రజల గుండెలను గెలుచుకునే ఉన్నారు. అలాంటి విషయంలో వరదల విషయంలోకి వస్తే రైతులు ఎంత నష్టపోయారు. ప్రతి వరద ప్రాంతాన్ని ఆయన చూసుకుంటూ పిఠాపురంలో నీట మునిగిపోయిన పంట ప్రాంతాలన్నీ కూడా చూసి మాట్లాడినప్పుడు రైతులు ఎంత నష్టపోయారు. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మాకు ఇన్సూరెన్స్ కావాలి, మా డబ్బులు మాకు రావాలి, మా నష్టపరిహారం ఇవ్వాలని. నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ చేయించలేదు. గత 5 ఏళ్లుగా జగన్ గారి ప్రభుత్వంలో ఈ ఇన్సూరెన్స్ చేయించేవాళ్ళు. ఉచిత ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, పంట నష్టం లేకుండా వాళ్ళకి ఏదొచ్చినా సరే ఆదుకోవడానికి ఒక అవకాశం ఉండేది. వీళ్ళు ఇక్కడ ఇన్సూరెన్స్ చేయకపోవడంతో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ చేయకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారు. ఆ రైతులకి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ చేస్తేనే కానీ వాళ్ళు చేయనంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏరియాలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని జేబులోంచి ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జేబులోంచి ఇస్తారా? ఏది చేసినా కానీ రైతులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్లాన్ గా ఉండేవారు. వీళ్ళు ఏం చెప్పారండి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులకి, కౌలు రైతులకు కూడా సమగ్ర పంట బీమా ఇస్తామని చెప్పారు. వీళ్ళు వచ్చిన వెంటనే కూడా మంత్రుల కమిటీ వేసుకుని 2 ఏళ్లకు ఒకసారి పథకాల గురించి అమలు చేయడానికి మనందరం వేసి చేయాలని మాట్లాడుకున్నారు. వచ్చిన 4 నెలల్లో ఏం చేశారు? ఇంత వరదలు, రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. ఈ అన్నదాతల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏలూరు సందర్శనలో మాట్లాడతారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ నదుల అనుసంధానం చేయించేసి రాష్ట్రాన్ని అంతటికి కూడా అన్నపూర్ణ చేసేస్తాను ఆంధ్ర రాష్ట్రాన్ని అంటారు. ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆయన చేయడం ఏంటండి? ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా అన్నపూర్ణ లాంటిదే. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు మన ఉభయ గోదావరి జిల్లాల్ని కూడా. అలాంటి దాన్ని అన్నమ రామచంద్ర అన్న పరిస్థితిని తీసుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ నష్టం అలాగే రైతులు కానీ ప్రజలు కానీ అన్నమ రామచంద్ర అని అలమటించకూడదు అనుకుంటే ఇప్పుడు రైతులకి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. వాళ్ళ నష్టాన్ని పూడ్చాలి. రైతు చల్లగా ఉంటేనే రాజ్యం అంతా చల్లగా ఉంటుంది, ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. ప్రజలు విజయవాడ వరదల్లో నష్టపోయిన విషయం మనం చూసాం. అక్కడ జరిగిపోయిన ఇన్సూరెన్స్, కార్ల ఇన్సూరెన్స్ కానీ, బైకులు కానీ, మిగిలిన కానీ ఎంత అతలాకుతలం, ఇళ్ళు అన్నీ నాశనం అయిపోయి. ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజల ఆదరణ ఎంత లభిస్తుందో చూస్తున్నారు. అది చూడలేక జగన్మోహన్ రెడ్డి గారిని వరదల కారణమే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. నిన్న అక్కడ వర్మ గారు మాట్లాడుతూ కూడా వరదల కారణం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజాదరణ వాళ్ళు ఇంకా తట్టుకోలేక మాట్లాడుతున్నారు. ఏమైనా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి, ప్రజలకి వాళ్ళందరూ కూర్చోవలసిన బాధ్యత వాళ్ళకుంది.